గుంటూరు అమరావతి రోడ్డు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధన గురు పూజ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన ప్రత్యేక పూజల్లో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్యాత్మిక పతాక ఆవిష్కరణ చేశారు. ఈ మేరకు గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. ఆరాధన గురు పూజ మహోత్సవాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అండి మరి లాడ్జ్ సెంటర్లో ఉన్న శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గుడిలో ఉన్నాము. స్వామివారి 332వ ఆరాధనని పురస్కరించుకొని 3 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఆయన ఆరాధన మహోత్సవం జరుగుతూ ఉంది. మరి మనకి కందిమల్లయ్యపల్లిలో కూడా ఇదే విధంగా ఆరాధన జరుగుతుంది. ఎందరో వేల మంది శిష్యులు మాలాధారణ చేసుకుని మరి ఈ రోజున అక్కడికి వెళ్ళి మాల విరణమ చేసుకునే ఒక పర్వదినము 7వ తారీఖున మన జీవ సమాధి పొందిన శుభకాలము. దాన్ని పురస్కరించుకొని ఆరాధన మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉన్నాము. అయితే బ్రహ్మంగారు జీవ సమాధి పొంది నేటికి 323 సంవత్సరములు 332 సంవత్సరములు గడిచింది. ఇప్పటికీ కూడా ఆయన చెప్పిన కాలజ్ఞానంతోనే రాష్ట్రం మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా కూడా నడుస్తూ ఉంది. ఎప్పుడు కూడా మర్చిపోలేని ఎవరు కూడా విస్మరించలేని ఒక నగ్న సత్యం అది. కారణ జన్ములు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆయన యొక్క అనుగ్రహం ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలి. మరి ఇక్కడ స్థానికంగా విశ్వకర్మ కులానికి సంబంధించి కూడా ప్రతి గుడిలో కూడా వాళ్ళకి స్థానం కల్పించాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ రూపంగా మనకి ఇచ్చున్నారు. మరి ఈరోజు మనం చూస్తున్నాము కొన్ని కులాల వాళ్ళని దేవాదాయ శాఖల్లో వాళ్ళకి కొన్ని హక్కుల రూపేణా వాళ్ళకి మనం అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీరికి కూడా స్వామివారి ప్రతిమల్ని అనేక పరికరాల్ని రూపొందించే విశ్వకర్మ కమ్యూనిటీకి కూడా ఒక అవకాశం కల్పించాలి అని చెప్పి మనకి ఇక్కడ పెద్దలందరూ కోరడం జరిగింది. ఖచ్చితంగా దీని ప్రభుత్వ దృష్టికి మా యొక్క రిప్రజెంటేషన్స్ ద్వారా తీసుకువెళ్తాము అని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. స్వామివారి కృపకు అందరూ పాత్రలు అవ్వాలి. ఆయన ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగాలి. ముగింపు కార్యక్రమాల్లో కూడా ఆయన ఆశీస్సులతో పాల్గొంటాము అని ఇక్కడ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం. మధ్విరాట్ శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఆరాధన ఉత్సవాలు 332 సంవత్సరం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఆలయానికి కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పైన ఒక జ్ఞాన మందిరము మరియు రోడ్డుకి ఇరువైపులా 2 ఆర్చిలు కట్టించి ఈ వీధిని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వీధి అని దీన్ని నెలకొల్పడం అనే దృష్టితో వారికి విన్నపించడం జరిగింది. దానికి గల్లా మాధవి గారు మాకు సముఖంగా కార్యక్రమానికి ముందు నడుపుతానని చెప్పారు. దీనికి మేము మాధవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము.